ఈరోజు స్పెషల్గా చికెన్ నేనే చేస్తున్నా. దానికి కావాల్సిన ఏమేమి ఉన్నాయో అవన్నీ కట్ చేసి పెట్టుకొని దాన్ని చేసేస్తున్నాం. నా దగ్గరికి రా. పచ్చిమిరపకాయలు, హెచ్చాలు, లవంగాలు అవన్నీ వేసేసి పుదీనా వేసి కొంచెం ఆనియన్ మొత్తం రెడ్ కావడానికి కొంచెం పైన సాల్ట్ వేసి ఇట్లా రెడ్ అయినాక కొంచెం పసుపు వేసుకోవాలంట మనం. పసుపు వేసేసి పసుపు అంతా మిక్స్ అయ్యి ఇందులో సరిపడా అల్లిమిల్లిగడ్డ వేసేసేయాలి మనము. అల్లిమిల్లిగడ్డ మాగినాక టమాటాలు వేయాలి. ఏంది ఇప్పుడు నేను మాగినాక అన్న తర్వాత కూడా మిస్టేక్ అయిపోయిన తర్వాత ఇది అన్న అల్లిమిల్లిగడ్డ స్మెల్ పోయినాక అల్లిమిల్లిగడ్డ కాలినాక వేయాలి అని చెప్పాను అన్న. నేను సరే సరే ఏ రూపాయలు వస్తే చూడు నేను బెట్టు కడుతున్నావు కదా, నేను అన్న కరెక్ట్ అన్న అందులో చూపిస్తా, వీడియోలో ఉంటది. మ్యాక్సిమం టైమ్స్ చికెన్ వేసినాక మసాలాలు చేసుకుంటారు అందరూ. కాకపోతే మనం ఈ దాంట్లోనే అన్ని మసాలాస్ వేసుకొని ట్రై చేయాలి. ముక్కకి మంచిగా పడుతుంది మసాలా. గరం మసాలా, ధనియాల పొడి, చికెన్ మసాలా ఇవన్నీ ఇంట్లోనే వేసేసుకోవాలి మనం. చికెన్ మసాలా అవన్నీ వేసేసి ఇట్లా దగ్గరికి మగ్గనిచ్చేసి చికెన్ వేసుకోవాలి. ఆ గ్రేవీ అంతా మిక్స్ చేసుకున్నాక కారము, ఉప్పు వేసేసుకోవాలి. 10 minutes ఆగి వాటర్ పోసుకొని కన్సిస్టెన్సీ తగ్గట్టుగా ఇప్పుడు పైన కొబ్బరి పొడి వేసేసి పెట్టేసేయాలి. మిక్స్ చేసేయాలి, తర్వాత మిక్స్ చేస్తే ఎందుకంటే పైన కొబ్బరి పొడి ఉండి అది మంచిగా ఉడుకుతుంది. అట్లా ఆయిల్ తేలంగానే ముక్కు ఉడికింది అంటారు కానీ ముక్క ఉడకదు. ఇది ఇంకా ఉడకదనమాట. ఇంకొక 10-15 minutes ఆగాలి. ఆయిల్ అయిన తర్వాత ఒకసారి మిక్స్ చేయాలి ఆయిల్ పైకి వచ్చినాక. అప్పుడు తర్వాత 10 minutes తర్వాత అప్పుడు కంప్లీట్గా ఉడికినట్టే. లాస్ట్ లేయరింగ్కి మనం కొత్తిమీర యాడ్ చేసేసుకున్నామంటే ఫినిష్. ఫైనలీ కొత్తిమీర వేసేసి లాస్ట్కి లెమన్ స్క్వీజ్ చేసుకున్నామంటే, ఆల్రెడీ స్క్వీజ్ చేసేసిన అందుకే అయిపోయింది. స్క్వీజ్ చేసుకున్నామంటే టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. షో ట్రై ఇట్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.